ఈరోజు నూనె పోలేలు చేస్తున్నాండి. 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు చక్కెర, సగం కప్పు నువ్వులు, ఒక 10 కల్ల యాలకుల పొడి, తురుముకున్న ఎండు కొబ్బరి ఒకటి. స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకున్నామండి. ఈ చక్కెర మనం పాకం చేసుకుందాం. ఇప్పుడు దాంట్లో ఒక సగం గ్లాస్ వాటర్ వేసేసుకుందాం. కొంచెం తక్కువ, 1 గ్లాస్ వేసినండి. ఇలా చక్కెర కరిగిపోతే సరిపోతుందండి. ఇది పాకం రాని అవసరం ఏం లేదండి. చక్కెర కరిగితే చాలు. చక్కెర పాకంలో ఇలాచి పొడి వేసుకుందామండి. కాచి చల్లార్చుకున్నామండి ఇవి పాకము. ఇప్పుడు మనము ఈ కొబ్బరి పొడి వేసుకుందామండి. కొన్ని నువ్వులండి. చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. మనము దేవుళ్ళకి పెట్టేటప్పుడు ఇవి చాలా చేస్తామండి. బోనాలకి, ఇంట్లో పండుగలు అయినప్పుడు, పోషమనాలు అయినప్పుడు, అట్లాంటి టైంలో అలా చాలా చేస్తారండి ఇవి. ఇంకా పోలేలు రానులు కూడా ఇవి చేసుకోవచ్చండి. బొబ్బట్లు, పోలేలు, రానులు కూడా ఇవి చేసుకోవచ్చండి. మంచిగా ఉంటాయండి స్వీట్గా. ఇట్లా ఉంటే చాలండి. మరి మెత్తగా ఉండొద్దు, మరి గట్టిగా ఉండొద్దండి. ఈ మాదిరిగా ఉంటే చాలండి. ఇట్లా మనము ఇట్లా చేసుకుంటూ ఉండేటట్టు ఉండాలండి. ఇట్లా మీరు కొన్ని వేసుకుంటూ కలపాలండి. ఒకేసారి వేస్తే ఎక్కువైపోతుంది కదా. కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి వాటర్. ఇది పాకము చూసుకుంటూ వేసుకోవాలండి. పలుచగా అయిపోయింది అనుకో కష్టమవుతుంది, మళ్ళీ చేయడానికి రాదు. ఈజీ అండి, మీరు చేసుకుంటే మంచిగా ఉంటుంది. మనం 2 కప్పులు పిండి కలుపుకున్నాం కదండి. ఇట్లా 4 ముద్దలు అయింది. చేసేసుకుందామండి. ఇట్లా చేతితోటి చిన్న చిన్న బాలులాగా చేసి ఇట్లా ఒత్తి కూడా వేయొచ్చండి. ఎందుకంటే కొంచెం దొడ్డుగా వస్తాయేమని నేను చపాతీలాగా చేసి కట్ చేద్దాం అనుకుంటున్నాండి. ఇప్పుడు ఇట్లా చేద్దాం. ఇది పెట్టేసినండి, ఎత్తు ఉంటుందని.
చూడండి ఇట్లా మందంగా ఉండాలండి, ఇంత మందంగా ఉండాలి. సన్నగా ఉంటే మంచిగా ఉండయండి, ఇంత మందంగా ఉండాలి. చేతులు చేస్తే ఇంకా దొడ్డుగా అవుతాయని కొంచెం ఇట్లా వేస్తున్నాను. నేను కట్ చేస్తున్నాను. చూడండి ఇంత మందంగా ఉండాలి, ఇంత మందంగా ఉంటే బాగుంటాయి. పిండి మాత్రం ఇట్లా ముద్దలాగానే ఉండాలండి, మెత్త ఉంటే రాదండి. మెత్త ఉంటే మీరు వండలు చేసి కవర్లో పెట్టి వేసేసుకోవాలండి. ఇట్లా చేయొద్దనుకుంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కవర్లో పెట్టి ఆయిల్ పెట్టి కవర్లో పెట్టి చేసుకోవచ్చు అండి. ఇట్లయినా వేసుకోవచ్చు, అట్లయినా వేసుకోవచ్చు. కానీ టేస్ట్ బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ నువ్వులు కొబ్బరి పంట కింద తగులుతుంటే బాగా టేస్ట్ వస్తుందండి, మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. చూడండి ఇట్లా వచ్చినాయి, 2 కప్పులకి ఇట్లా వచ్చినాయి, ఇన్ని వచ్చినాయండి. వేసేసుకుందాం మనం, ఆయిల్ వేడైంది. చూడండి ఇట్లా నేను చేసినట్టు చేసేయడానికి ఇట్లా మంచిగా పొంగుతాయండి. సేమ్ ఇట్లనే వేయాలి మీరు కూడా. ఎక్కువ మంట పెట్టకుండా మీడియం పెట్టి ఇట్లా కాల్చుకోవాలండి, మంచిగా వేయించుకోవాలి. నిదానంగా వేయించుకోవాలండి ఇవి, ఎందుకంటే ఎక్కువ మంట పెడితే పైన మాడిపోతాయి, లోపల వేగవు. ఇట్లా మంచిగా వంగుతాయి.
ఈ నూనె పొలలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాగే తయారు చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.